ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముద్దు పేరు ఇది. ఉద్దండ రాజకీయ నాయకుల్ని ఇక్కడి నుంచి దేశానికి అందించిన ప్రాంతం. తెనాలిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్తో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ఆయన ప్రముఖ లాయర్. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించారు తెలుగుదేశంలో. మరి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1960 ఫిబ్రవరి 4వ తేదీన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరు జిల్లాలో జన్మించారు. గుంటూరు జిల్లాలోనే ఆయన ప్రాథమిక మాధ్యమిక విద్య జరిగింది. ఆయనకు చిన్నతనం నుంచి రాజకీయాలంటే ఆసక్తి. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్టూడెంట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెక్రటరీగా పనిచేశారు. ప్రముఖ లీడర్గా ఆయన రాజకీయాల్లో కొనసాగారు. ఇలా తండ్రిని చూస్తూ ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు సమాజ సేవకై. అంతేకాదు చదువులో కూడా ఆయన ముందుండేవారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్టూడెంట్ ఫెడరేషన్తో యాక్టివ్గా పనిచేసేవారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లా విద్యను పూర్తి చేశారు. 1985లో లా కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. అక్కడే లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రముఖ న్యాయవాది మువ్వా చంద్రశేఖర్ గారి దగ్గర వర్క్ చేసేవారు. ఇలా సీనియర్ ఎన్టీఆర్ గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీఆర్పై పదుల సంఖ్యలో కేసులు వేసేవారు. ఈ సమయంలో ఆ కేసులన్నీ వాదించే టీంలో ఆలపాటి రాజా గారు లాయర్గా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆలపాటి రాజా గారి తండ్రి శివరామకృష్ణ 1983లో తన సొంత ఇంటిని అలాగే ఆయనకు వచ్చే పెన్షన్ని కూడా పార్టీకి డొనేట్ చేశారు. ఎన్టీఆర్ అంటే ఆయనకు అంత ఇష్టం. తిరుపతిలో మొదటి మహానాడు సభకి విజయవాడ నుంచి కాలిబాటను నడిచి వెళ్లారు ఆయన తండ్రి. ఇలా లాయర్గా ఉన్న సమయంలోనే ఆయన టాలెంట్ రాజకీయ అభిలాష గమనించి సీనియర్ ఎన్టీఆర్ ఆలపాటి రాజేందర్ని రాజకీయాల్లోకి రమ్మని కోరారు. ఇలా యూత్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆలపాటి రాజేంద్ర. 1994 ఎన్నికల్లో వేమూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఆలపాటి రాజా గెలుపొందారు. 1999లో రెండోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు. రెండోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్టోబర్ 22, 1999 నుంచి 26 నవంబర్ 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో ఎన్నో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన సమయంలోనే స్థాపించారు. ఆ తర్వాత ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రయాణం సాగించారు. 2009 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపునే పోటీ చేశారు. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ లీడర్లను రాష్ట్రమంతా ఓడించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బలమైన పోటీ ఇచ్చింది. టీడీపీ తరపున ఆలపాటి నిలబడితే వైసీపీ తరపున అన్నాబొత్తిని శివకుమార్ నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆలపాటి పోటీలో నిలవగా వైసీపీ తరపున అన్నాబొత్తిని శివకుమార్ నిలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అన్నాబొత్తిని శివకుమార్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు మాధవి. వీరికి 2 సంతానం, అనూహ్య, అమూల్య. ఇక ఆయన ఆస్తి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయనకు. ఇక 2024 ఎన్నికల్లో కూడా తెనాలి నుంచి టీడీపీ తరపున ఆలపాటి రాజా పోటీ చేయాలని భావించారు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనసేన టీడీపీ పొత్తుతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి. చాలామంది ఇరు పార్టీల నాయకులు తమ సీట్లు త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. తాజాగా తెనాలి సీటు కూడా ఆలపాటి రాజేంద్రకు కాకుండా జనసేనలో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్కి ఈసారి కేటాయించారు. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో ఆలపాటి రాజాకి టీడీపీ తరపున టికెట్ దక్కలేదు ఈసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు కూడా. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెనాలిలో ఇంతలా పొలిటికల్ డిస్కషన్ జరుగుతోంది ఈసారి ఎన్నికల్లో. మీ అభిప్రాయం ప్రకారం తెనాలిలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఈ పొత్తులో భాగంగా టికెట్ ఎవరికి ఇస్తే బాగుండేదని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.